హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు అటుకుల పోహ, మేమైతే తెలంగాణలో అటుకుల తాలింపు అంటాం, తాలింపు అటుకులు అంటాం. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఒకసారి చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇలా ఒక 2 గ్లాసులు అటుకులు తీసుకోవాలి. ఇవి మరీ మందపాటివి కాదు, మరీ పల్చటి కాదు, మీడియం. ఇందులోకి మనం నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసుకొని మొత్తం కడుక్కొని మొత్తం వంపుకోవాలి. నీళ్ళు ఇలా ఒకసారి శుభ్రంగా కడిగి మొత్తం నీళ్ళు వంపుకోవాలి. ఇలా నీళ్ళన్నీ తీసేసి వీటిని మనం పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక 4 స్పూన్లు నూనె వేసి ఒక గుప్పెడు పల్లీలు వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేగినాక మనం పక్కనకు తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ కొంచెం వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం కారానికి సరిపోయినన్ని. నేనైతే ఒక 8 వరకు వేసుకున్నాను. ఎవరు తినే కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. ఒక ఎండుమిరపకాయ, ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూను పసుపు, కొంచెం కరివేపాకు. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ వరకు వేసాను. ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి ఉప్పు. ఉప్పు మిరపకాయలకు పట్టింది కదా మొత్తం. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా అటుకులు, ఇవి కొంచెం ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. పొడి పొడిగా చేసుకొని ఇవన్నీ అటుకులు ఇందులో వేసుకోవాలి. వీటిని చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం చక్కగా కలిపి మనం మూత పెట్టి మీడియం సెగ మీద ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. వేడెక్కుతాయి ఒక 5 మినిట్స్ వరకు. అవి ఊరికే కలిపితే ముద్ద ముద్దగా అయిపోతాయి, టేస్ట్ ఉండవు. మనం ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకుందాం. ఇలా అటుకులు మొత్తం వేడెక్కినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించిన పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. పల్లీలు ఇలా చివరిలో వేస్తే కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇలా ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మనం వీటిని వేరే డిష్లోకి తీసుకోవాలి. అటుకుల తాలింపు రెడీ అయిపోయింది. ఈ అటుకుల తాలింపు మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం చేసింది ఇది ఇనుప మూకుడు కదా, మనం ఇందులోనే ఉంచితే మొత్తం తుప్పు వస్తుంది.
అందుకని మనం వేరే బౌల్లోకి మార్చుకోవాలి. మనం కావాలంటే దీంట్లో నిమ్మరసం పిండుకోవచ్చు, ఏదైనా ఆవకాయతోటి, మజ్జిగతోటి, పెరుగుతోటి కూడా తినవచ్చు. మంచిగా నెయ్యి వేసుకొని కూడా తినవచ్చు.